హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరు చేసిన విధంగా మన అవినాష్ ముందుగా ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. ఒకవేళ రేపు కనుక సేవ్ అయితే అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా సేవ్ అవుతాడు, ఎందుకంటే ఫోర్త్ పొజిషన్లో ఉన్నది అవినాష్ కాబట్టే. సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పటిదాకా ఓట్లు కనీసం అవినాష్కి ఏంటంటే ఫోర్త్ పొజిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నాడు. బట్ థర్డ్ పొజిషన్కు లేకపోతే ఫోర్త్ పొజిషన్కు వచ్చే ఎగబాకే అవకాశాలు అయితే ఉంటాయి. సో నబిల్కు ఈక్వల్గా వస్తారంటే చెప్పలేము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక ఫస్ట్ నిఖిల్ అండ్ వాళ్ళిద్దరు కొట్లాడుకుంటారు అన్నట్టు. ఫస్ట్ దాంట్లో నిఖిల్ అండ్ గౌతమ్ కొట్లాడుకుంటారు, అంటే ఈ రెండు ఇట్లల్లో ఎవరికో ఒకరి కప్ ఖాయం. ఇక తర్వాత థర్డ్ ప్రేరణ అండ్ నబిల్ కొట్లాడుకుంటారు. బట్ ఇప్పుడు కొత్తగా ఈ ముగ్గురు కొట్లాడుకుంటున్నారు. ఫోర్త్ పొజిషన్ అంటే థర్డ్ ఫోర్త్ వదిలేస్తే ఫిఫ్త్ పొజిషన్లో అవినాష్ ఉన్నాడు. తర్వాత రోహిణి, తర్వాత తేజ. అంటే తేజ పృథ్వీ వీళ్ళు ముగ్గురు అటు ఇటు అవుతున్నారు కాబట్టి ఆ తేజ అనే పర్సన్ ఉంటాడో తెలీదు. తర్వాత నెక్స్ట్ పృథ్వీ ఉండడో తెలీదు. తర్వాత విష్ణుప్రియ ఉండదో తెలియదు. ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ ఉంది అని చెప్పేసి ఒక మాట వస్తుంది కాబట్టి మనం చెప్పలేము అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈరోజు మన రాములమ్మ అదే శ్రీముఖి రాములమ్మ అనే వస్తుంది. ఎందుకంటే శ్రీముఖి అనే పేరు అంత తొందరగా రాదు. సో రాములమ్మని మాట్లాడుకుంటే నాకైతే సింపుల్గా ఉంటుంది. మన రాములమ్మ వచ్చేసింది. సో రాములమ్మ వచ్చేసి అందరికీ కౌన్సిలింగ్ మాత్రం చాలా బాగా ఇచ్చింది. సో వాళ్ళని సెట్ చేసేసారు. ఇంకొకటి ఏంటంటే సింపుల్గా దోశ ఏంద్ర నాయన గొడవ పెట్టేసింది. ఇద్దరికి దోశ తెచ్చిన గొడవ కప్పు మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయిందేమో అనిపించేసింది. సో కప్పు కంటే ముఖ్యంగా దోశ కోసం గొడవలు అవుతున్నాయంటే ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఖచ్చితంగా ఇవి జరుగుతూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. నాకు దోశ ఒకటే వేసారని చెప్పేసి గొడవలు జరుగుతాయి. నాకు దోశలు ఇలా వేశారని గొడవలు జరుగుతుంటాయి. అంటే అయ్యో మనం ఇదే సీజన్లో ఫస్ట్ చూసాం కదా, ఈ దోశలు నాకు వద్రనాయనా అని చెప్పేసి గొడవలు అవుతుంటాయి. తర్వాత మీరు మంచిగా దోశలు వేసుకున్నారని గొడవలు జరుగుతుంటాయి. సో దోశ తీసుకొచ్చున్న ఈ సీజన్ మొత్తంలో దోశ పాపం చాలాసార్లు తను కంటెస్టెంట్ కాకుండా కంటెస్టెంట్గా లోపలికి వచ్చేసి గొడవలు పెట్టేసి చక్కగా వెళ్ళిపోయింది. అంటే లోపలికి వెళ్ళిపోయిందండి. చాలా మందికి నిఖిల్ మీద పెద్ద ఆశలు ఉంటాయి. ఆ ఆశలన్నీ ఆశలు అయిపోయినాయి. అవినాష్ మీద జస్ట్ 1% ఉండేది. సో దాన్ని పట్టుకొని ఎంటికతోటి పట్టేసి కొండను లాగేశాడు అని చెప్పుకోవచ్చు. పోతే ఎంటిక వస్తే కొండ అని చెప్పేసి. బట్ తేజకు అందిన అవకాశం సింపతి అవకాశంతో వచ్చిన దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. అంటే నేను అంత సింపతి చేయడానికి ట్రై చేశారు. బట్ ఇవాళ వచ్చిన ఓటు కూడా సింపతి వచ్చింది. సింపతి తోటి వచ్చింది, అది ఎక్కువసేపు నిలబడదని తెలుసు కాబట్టి ఆయన కూడా వెళ్ళిపోయాడు. సో ఇంకొకటి గౌతమ్ ప్రతి విషయాన్ని లాగటం. ఈరోజు శ్రీముఖి కూడా అదే చెప్పింది, లాగటం తగ్గించుకో అని చెప్పేసి. ఇక నెక్స్ట్ ఏంటి, ఇద్దరు ప్రేమ బ్రేకప్ అయిపోయిందా అంటే అది మనను పిచ్చోళ్ళని చేసిన కదా, వాళ్ళు మాత్రం పిచ్చోళ్ళు కాదు, మనను మాత్రం పిచ్చోళ్ళు చేస్తున్నారు, అంతే తప్ప ఏమి లేదు. బట్ ఒకవేళ అది సక్సెస్ఫుల్ అయ్యేది ఉంటే ఇప్పటిదాకా మనది ఏంటంటే గేమ్ అనేది మన ప్రేమను పక్కకు పెట్టేసి గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దామని చెప్పేసి. అంటే నిజంగా కూడా ఫస్ట్ నుంచి పృథ్వీ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. ఫిజికల్ స్ట్రెంగ్త్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆడాడు. కానీ ఈమె మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ పృథ్వీ అన్నాడు. కానీ పృథ్వీ ఎప్పుడు కానీ ఫస్ట్ ప్రియారిటీ నేనే చెప్పాడు. సో ఈ ప్రేమ బ్రేకప్ అయిపోతే ఇక తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. వాళ్ళు కనీసం గేమ్స్ అన్న కాన్సన్ట్రేషన్గా ఆడితే మాకేం ప్రాబ్లం లేదు. ఇక నెక్స్ట్ ఎందుకంటే ఆ కొన్ని ప్రేమలు చూస్తే అబ్బా అనిపిస్తుంది, మరి కొన్ని ప్రేమలు చూస్తే అబ్బా అనిపిస్తుంది. ఇది రెండో రకం అన్నట్టు. ఈ విధమైన ప్రేమ ఉన్నా పీకినా ఒకటే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ స్టార్టింగ్ గుడ్ మార్నింగ్ సాంగ్స్తో స్టార్ట్ అయిపోయిన తర్వాత మొహాలు కడుక్కొని దోశలు తిందామని చెప్పేసి దోశలు పోసుకుంటే అక్కడ టైం అనేది తక్కువగా ఉంటే 10 మంది, ఇప్పుడు ఏంటంటే ఉన్నవాళ్ళు 9 మంది అయితే 10 దోశలు పోస్తే ఒక దోశ ఎక్స్ట్రా వచ్చింది. సో ఒక దోశ ఎక్స్ట్రా వచ్చింది కదా అని చెప్పేసి క్యాప్టెన్ తినేసింది. అయితే ఆ క్యాప్టెన్ తిన్నప్పుడు ఏంటంటే
ఏమైందంటే ఇప్పుడు 6 4 అదే సారీ 14 దోశలు పోసేసారు. ఇప్పుడు ఏంటంటే 6 దోశలు చీజ్ పోసారు, 6 దోశ 4 దోశ 4 దోశలు చీజ్ పోసారు, 6 దోశలు అవి పోసారు. అంటే ఇక ఏందంటే ఎవరైతే చీజ్ దోశ తినలేదో వాళ్ళకు డబుల్ దోశ ఇద్దామని చెప్పేసి ప్రేరణ అనుకుంది. బట్ ఇక్కడ ఏంటంటే నాకు ఇప్పుడు తేజ చెప్పింది ఏంటంటే, అయితే చీజ్ తీసుకున్న వాళ్ళకు సాదా దోశ ఇవ్వండి, సాదా దోశ తిన్న వాళ్ళకు చీజ్ దోశ ఇవ్వండి, పర్ఫెక్ట్. కానీ చీజ్ తిన్న వాళ్ళకు ఆర్డినరీ దోశ తినబుద్ధి కాకపోతే సైలెన్స్ ఉండమండి, తినకండి అని చెప్పండి. ఎందుకంటే మిగతా తినే వాళ్ళు చీజ్ తినడానికి హక్కు లేదా అంటే మళ్ళీ ఆల్రెడీ నేను చీజ్ తినాలని నాకు ఉంది అని చెప్పేసి ఒక మాట అంటే, నీకు ఆల్రెడీ ఒక దోశ పోసాను కదా, అవసరమా? నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? నీ అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రతి ఐటెం మీద అందరికీ హక్కు ఉంది. ఇది ఇంకొకరు చీజ్ తిన్న వాళ్ళకు ఆ దోశ షిఫ్ట్ చేసేసి ఇది ఇవ్వడం. నీకు కావాలా 2 చీజ్ దోశలు, నేను మాత్రం 2 చీజ్ దోశలు తింటా, మిగతా వాళ్ళకు మీ ఇష్టం. నాకైతే నేను పోషిస్తున్నాను కాబట్టి నేను 2 చీజ్ దోశలు తింటా అంటే అది మ్యాటర్ అక్కడికి క్లోజ్ అయ్యేది. వేరే వాళ్ళ గురించి నువ్వు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి అవసరం ఉన్నది, మిగతా వాళ్ళు తినడానికి రెడీగా ఉన్నారు, కానీ నువ్వే వాళ్ళకు అది చెప్తున్నా. ఈ విషయంలో, ఈ దోశ విషయంలో మాత్రం నాకైతే ప్రేరణది 100% తప్పు. ఎందుకంటే ఎవరి తిండి విషయం వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు తినరు అని నువ్వు తినరు అని ఎలా అంటావు? ఎందుకంటే ఒకరికి చీజ్ తినేసి తర్వాత ఆర్డినరీ దోశ తింటే సరిపోతుంది, లేకపోతే ఒకరికి ఒకటే చీజ్ దోశ తింటే సరిపోతుంది. అయితే నువ్వు అని చెప్పావు కదా, ఒక చీజ్ దోశ తింటే కడుపు నిండిపోతుంది కదా అని చెప్పేసి. మరి ఆర్డినరీ దోశ తిన్న వాళ్ళు కూడా చీజ్ దోశ తినొచ్చు. ఒకవేళ తినకపోతే ఆఫ్ తినుకుంటారు. కానీ ఆర్డినరీ దోశ తిన్న వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఏమి ఇవ్వకుండా అదే మళ్ళీ ఆర్డినరీ దోశ ఇచ్చేసి చీజ్ దోశ తిన్న వాళ్ళకి ఎందుకు మళ్ళీ ఇవ్వటం? అవసరమైతే ఇంకొకరికి ఆర్డినరీ దోశ ఒక్కొక్కరికి పోసేసి ఇచ్చేసేయండి. ఇప్పుడు ఆడ పిండి లేదా గిండి లేదా అంటే అవన్నీ అప్పుడు మీరు పంచుకునేటప్పుడే ఫస్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క దోశ అని చెప్పేసినప్పుడు ఒక్కొక్క దోశ పిచ్చాలి. నువ్వు నీ అంతటి నువ్వు డిసిషన్ తీసుకొని అలా చేయడం మాత్రం నాకైతే ప్రేరణది తప్పు అనిపించేసింది. మరి ఎంతమంది ఇది విషయాన్ని ప్రేరణది తప్పు అని అనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి. ఎందుకంటే నేను ప్రేరణకు సపోర్టెడే. బట్ తప్పు ఎవరైతే చేస్తారో ఆ తప్పును తప్పుగా చూపించడం నాకైతే ఎటువంటి సంకోచం లేదు. ఇక్కడ తేజాది కరెక్ట్ అనిపించింది. నువ్వు ఎలా దోశ పోస్తావు, ఇప్పుడు మేము చీజ్ తినడానికి మాకు హక్కు లేదా అన్నట్టుగా మాట్లాడాడు. అది అంటే చీజ్ కోసం కాదు, ఇక్కడ ఏంటంటే రాంగ్ పోర్ట్రేట్ అవుతుంది నిజంగా కూడా. ఇప్పుడు ఏంటంటే 8 వారాల నుంచి తేజ కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు, ఏ రోజు కూడా గొడవ జరగలేదు. కానీ ప్రేరణ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా గొడవ జరుగుతుంది. సో ప్రేరణది ఇంటెన్షన్ కరెక్టే, ఎందుకంటే అందరికీ రావాలి దోశ అని చెప్పేసి. సో అందరికీ రావాలి అని దోశ అన్నప్పుడు అందరికీ ఈక్వల్ పంచినప్పుడు అందరికీ ఒకే విధమైన చేయాలా, లేకపోతే నీకు చీజ్ దోశ కావాలా లేకపోతే ఉట్టి మామూలు ఆర్డినరీ దోశ కావాలా అడిగి చేయాలి. ఇది కదా అక్కడ ఉన్న చీజ్ను ఉన్న భాగాలను ఇప్పుడు సపోజు అక్కడ ఒకటే చీజ్ ఉంది, దాన్ని ఫటా 10 ముక్కలు చేసాను, 9 ముక్కలు చేసేసి 9 ముక్కలకు 9 వేసేసాను. ఇప్పుడు నచ్చలేదా, తర్వాత ఆర్డినరీ దోశ పోసేసి తర్వాత ఏంటంటే ఇవి 2, ఒకటి ఆర్డినరీ దోశ ఒకటి చీజ్ దోశ మేము అనుకుంటున్నాం, ఎవరికి చీజ్ దోశలు 2 కావాలో ఆర్డినరీ దోశ వాళ్ళని అడగండి అని చెప్పేసి ఎక్స్చేంజ్ చేసుకోండి చేస్తే సరిపోయేది ఉండే. బట్ అలా కాకుండా ఏంటంటే డిక్టేటర్షిప్ ఇది మాత్రం కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. దోశ తెచ్చిన తిప్పలు ఇప్పటిదాకా వచ్చేసింది కదా. సో నెక్స్ట్ ఏంటంటే రాములమ్మ, అదే మన రాములమ్మ లోపలికి రావటం ఏంటంటే పృథ్వీకి ఒక సలహా ఇచ్చింది. ఏంటి అంటే ఇప్పుడు నీకు లవ్ మీద ఎట్లాంటి ఒపీనియన్ ఉంది అంటే ఓకే పర్లేదు అది ఇది అన్నారు. మన మీద లవ్ చేసిన వాళ్ళకు ప్రియారిటీ కూడా మనం ఇవ్వాలి కదా అంటే నేను అదేమి కాదు అని చెప్పేసి చెప్పాను అంటే, బట్ నీకు లవ్ లేనప్పుడు దాన్ని ఎక్స్ప్రెషన్ చేయాలి కదా అని చెప్తే చేశాను అని చెప్తుంది. బట్ దాని తర్వాత మన ఒక్కొక్కరిని అంటే ఇప్పుడు సపోజ్ పృథ్వీకి కౌన్సిలింగ్ ఇచ్చింది, తర్వాత మనకు ఎవరికి అంటే విష్ణుకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చింది. బట్ దానికంటే ముందు ఈమె వచ్చిన పని ఏంటంటే సో చెప్పినప్పుడు దాన్ని వదిలేయచ్చు కదా అంటే జస్ట్ ఫ్రెండ్షిప్ అనే చెప్తుంది. బట్ ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ అని తెలిసి మనకు తెలుసు, జెన్యూన్ అని అనుకున్నాము కూడా. బట్ అప్పుడేమో జెన్యూన్ అని చెప్పేసి ఇప్పుడు నేను ఫ్రెండ్షిప్ మాత్రమే అని చెప్పేసి అంటే
లోపలికి ఇన్పుట్ వచ్చినప్పుడు కొంత మారింది, ఇంకొంచెం ఇన్పుట్ వచ్చినప్పుడు ఇంకా మారింది. ఈరోజు శ్రీముఖి చెప్పగానే మొత్తం ఇంకొంచెం మారింది. ఇంకా 4-5 చెప్పేది ఉంటే అసలు వాడు నాకు తెలియదు అంటదేమో అన్నట్టుగా ఉంది. ఇది అవకాశవాదం అని నాకైతే అనిపించింది. మరి ఎంతమందికి అది అవకాశవాదం అని చెప్పి అనిపించిందో కింద కామెంట్ చేసింది. నాకు అనిపించింది అంటే జెన్యూనిటీ లేదు, 100% జెన్యూనిటీ లేదు. జనాలను పిచ్చులు చేయడానికి మాత్రమే వాళ్ళిద్దరూ ఇన్ని రోజులు మనతోటి నాటకాలు ఆడారా అని చెప్పేసి అనిపించింది. ఇక తర్వాత పునర్నవి విషయం మర్చిపోయాము. సో నిన్న జరిగిన దాంట్లో ఏంటంటే పునర్నవి తీసుకున్న డిసిజన్ కరెక్టా కాదా అన్న దాని గురించి కూడా డిస్కషన్ చేశారు. బట్ పునర్నవి తీసుకున్న డిసిజన్ నాకైతే రాంగ్ అనిపించింది అని, అంటే తను స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పేసి నబీల్ అని చెప్తున్నాడు. బట్ అందరికంటే ఎక్కువ మిస్టేక్ చేసింది పునర్నవి అని చెప్పేసి మనకు ఆ సీజన్లో తెలుసు. ఆమె ఎప్పుడు నామినేషన్లోకి కాకుండా అంటే ఏంటంటే ప్రతి ఒక్కరిని బయటికి పంపించేసే నేను మాత్రమే ఉండాలని చెప్పేసి దాంతో నేను తప్ప ఇంకెవ్వరు అవసరం లేదు అని చెప్పేసి డిసిజన్ తీసుకున్న పర్సన్ ఆమె. సో ఆమెది ఎట్లా కరెక్ట్ ముక్కుసూటిగా ఉండటం అనేది నాకైతే కరెక్ట్ కాదనిపించేసింది. అవకాశం వచ్చినప్పుడు కూడా ఆమె అవకాశాలను చూపించింది. ఇక తర్వాత ఏంటంటే ఇది పాతది ముందుకు వచ్చేసింది, వెనకకు వచ్చేసింది, నో ప్రాబ్లం, దాన్ని పక్కకు పెట్టేసేది ఉంటే. ఇక తర్వాత ఏంటంటే ఒక 4 బ్యాచ్లు అయితే ఇచ్చారు. ఒకటి 5 lakhs బ్యాచ్, 4 lakh బ్యాచ్, 3 lakhs బ్యాచ్, 2 lakhs బ్యాచ్. సో ఈ ఎవరి మీదైతే 100% నమ్మకం ఉంటుందో వాళ్ళకు ఇంటి సభ్యులు కలిపి దానికంటే ముందు ఇంకొకటి ఉన్నది. సారీ అయితే బిగ్ బాస్ ఏంటంటే రామలమ్మ రావణ కంటే ముందు ఇంకొకటి చెప్పారు. ఏంటంటే గౌతమ్, తేజ, పృథ్వీ వీళ్ళు ముగ్గురికి బ్లాక్ బ్యాచ్ రాలేదు, ప్లస్ అదే కంటెంటర్షిప్ బ్యాచ్ రాలేదు. సో వీళ్ళు ముగ్గురికి కలిపేసి ఇంకొక అవకాశం బిగ్ బాస్ ఇస్తున్నాడు. అయితే ఆ డిసిజన్ మాత్రం ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ డిసిజన్, రోహిణి, నిఖిల్, అవినాష్లది. సో అవినాష్ వీళ్ళ ముగ్గురు కలిపి ఏ ఒక్కరినైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళే 4వ కంటెస్టెంట్గా నిలుస్తారు అని చెప్తే తేజను సెలెక్ట్ చేసుకున్నారు. తేజను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ఫిజికల్ గేమ్స్ ఆడలేడు, బట్ మెంటల్ గేమ్స్ అయితే ఓకే అని చెప్పేసి వీళ్ళిద్దరు ప్రపోజ్ చేస్తే అవినాష్ అండ్ రోహిణి ప్రపోజ్ చేస్తే నిఖిల్ ఒప్పుకున్నాడు. బట్ దాన్ని పృథ్వీ మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశాడు, కానీ ఆల్రెడీ డిసిషన్ చెప్పేశారు, అక్కడ కంటెండర్ అయిపోయారు. బట్ అప్పటికి ఏంటంటే అది సాటిస్ఫాక్టరీ కాదు, ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్పేసి తేజ చెప్తున్నాడు. పోనీ అయినా కానీ అలా అయిపోయారు. అయితే ఇక్కడ మనకు ఇచ్చినప్పుడు ఏంటంటే నిఖిల్కు 5 lakhs ఇచ్చారు, అవినాష్కు 4 lakhs బ్యాచ్ ఇచ్చారు, రోహిణికి 3 లక్షల బ్యాచ్, తేజకు 2 లక్షల బ్యాచ్. అయితే ఇక్కడ సెలెక్ట్ చేసినది తేజాన్ని సెలెక్ట్ ఎలా చేశారు అనేది అక్కడ చెప్పేశాను. సో మొత్తానికైతే ఈ విధంగా ఇచ్చారు. అంటే మిగతా ఇంటి సభ్యులు ఈ 4 తప్ప మిగతా వాళ్ళు అనుకున్నది ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఇక మన రామలమ్మ ఏం చేసింది, ఇంకా 2 వారాలు ఉన్నాయి, నీ ఆట నువ్వు ఆడుకో, వదిలేసే. ఇప్పటివరకు ఇష్టము, కష్టము, నష్టము ఇవన్నీ ఏంటంటే నువ్వు నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ముఖం మీద చెప్పినప్పుడు నువ్వు ఖచ్చితంగా తప్పుకొని నీ గేమ్ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చెయ్యి అని చెప్పేసి మన విష్ణుప్రియకు సలహా ఇచ్చింది. నిజంగా కూడా 3 రోజుల నుంచి తనకు ఏంటంటే ఒక్కొక్కటి గోళీ పడుతుంది, కొంచెం మెత్తబడింది. సో ఇది మాత్రం ఏంటంటే తర్వాత బయటకు వచ్చేసి నువ్వు నాకంటే ఇష్టం లేదు, అయితే నా గేమ్ నేను ఆడతా అని చెప్పేసి మాట్లాడటం ఇవన్నీ జరిగింది. తర్వాత దానికంటే తర్వాత ఏంటంటే ఇక గేమ్ అయితే జరిగింది. ఏంటంటే పిక్చర్ ఐడెంటిఫై ద పిక్చర్, గుర్తుపట్టు గంట కొట్టు అనే ఒక టాస్క్లో మొత్తానికైతే అవినాష్, అఖిల్, నిఖిల్, రోహిణి, తేజలో తేజ అందరికంటే తక్కువ చేసేసి బయటికి వెళ్ళిపోయాడు. సో రోహిణికిను అవినాష్కి మధ్యలో ఇక్కడ గొడవ జరిగింది. ఎందుకు అంటే ఫస్ట్ అందరికంటే ఎక్కువగా నిఖిల్ కొట్టాడు అన్నట్టు, గంట కొట్టాడు. ఎందుకంటే అక్కడ అంతే పిక్చర్ చూసి ఫస్ట్ది గంట కొట్టేసి అది ఎక్కడుందో చెప్పాడు. బట్ దాన్ని మాత్రం నబీల్ ఐడెంటిఫికేషన్ చెప్పి పెదాలతో కదిలించడం వల్ల దాన్ని అబ్జర్వ్ చేసి అది ఎక్కడుందో గుర్తుపట్టేసి చూపించాడు.
బట్ అది దాన్ని క్యాన్సిల్ చేసేసి తర్వాత కూడా ఇప్పుడు ఏంటంటే నిఖిల్కు 4, అవినాష్ 3, రోహిణి 2, తేజ 1 ఈ విధంగా గుర్తుపట్టారు. అయితే తేజకు అదే ఇక్కడ ఏంటంటే తేజకు అడ్వాంటేజ్ లేదు. కారణం ఏంటంటే తన బాడీ, తన హైట్, తన ఫిజిక్ వల్ల తను ఓడిపోయాడు. కానీ అది ఎక్కడుందో తనకు తెలుసు అన్నట్టుగా నాకు అర్థమైంది. ఇక తర్వాత ఏంటంటే ఇక నిఖిల్ ఏంటంటే తన హైట్ తనకు అడ్వాంటేజ్, బట్ అవినాష్కి మాత్రం తన మైండ్ తనకు అడ్వాంటేజ్ అనిపించేసింది. మొత్తానికైతే ఫస్ట్ నిఖిల్ వచ్చాడు, సెకండ్ పొజిషన్లో అవినాష్ వచ్చాడు, థర్డ్ పొజిషన్లో రోహిణి వచ్చింది, ఫోర్త్ పొజిషన్లో తేజ రావటం వల్ల తేజను అవుట్ చేసేసారు. అయితే లాస్ట్ 2 గేమ్లు ఉండే ముందు ఒక మాట చెప్పింది, ఎవరైతే లాస్ట్ పొజిషన్లో ఉంటారో వాళ్ళు అవుట్ అయిపోతారు అన్నప్పుడు రోహిణి అండ్ తేజ వాళ్ళు ఏమన్నారంటే మాకు ఛాన్స్ ఇవ్వండి వీళ్ళిద్దరిని బతిలాడారు. బట్ దాని తర్వాత ఏంటంటే మాకు ఛాన్స్ ఇవ్వాలంటే మేము ఆడొద్దా అని చెప్పేసి అవినాష్ గొడవ పెట్టుకున్నాడు. సో మొత్తానికైతే అదేంటంటే ఇక్కడ ఏంటంటే నాకన్నా ఇంకొకటి పైన ఉన్నారు కాబట్టి వాళ్ళని బీట్ చేయాలి అంటే మీరు ఆల్రెడీ గేమ్ ఇన్లో ఉన్నారు కదంటే దానికి సంబంధించిన అడ్వాంటేజెస్ ఉంటాయి కదా అని చెప్పేసి, అంటే మనం ప్రీవియస్ చూసినట్లయితే ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఆ అడ్వాంటేజెస్ని యూజ్ చేసుకుంటూ గేమ్ ఆడుతున్నారు కాబట్టి అలా జరిగింది అన్నట్టు. ఇక తర్వాత అయితే మాకు కూడా ఛాన్స్ వచ్చే ఛాన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కదా అని చెప్పేసి ఇక గొడవలు జరిగినాయి. సో అది చిన్న గొడవలు అలా జరుగుతూ ఉంటాయి. తర్వాత పృథ్వీని పక్కకు తీసుకెళ్ళిపోయి ఇంతమంది చెప్తున్నా విన్నప్పుడు నువ్వు ఒక్కసారి చెప్పొచ్చు కదా అని చెప్పేసి, అంటే నేను ఎన్నోసార్లు చెప్పాను అని చెప్పేసి ఒక మాట చెప్పాడు తను. కాబట్టి ఏంటంటే ఇప్పుడైనా క్లారిటీగా ఒక విషయం అయితే తనకు తెలిసేటట్టు చెప్పు, గేమ్ ఫస్ట్ తర్వాత మిగతా నెక్స్ట్ అని చెప్పేసి మొత్తానికి అయితే ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత ఇక వీళ్ళిద్దరూ అందరికంటే ముందు నా గేమ్ నేను ఆడతా, నీ గేమ్ నువ్వు ఆడు, మన ఇద్దరు విడిపోదాం అన్నట్టుగా మాట్లాడింది. నేను ఎప్పుడు నీతో కలిసి ఉన్నానని చెప్పేసి నీ గేమ్ని ఎవరు చెడగొట్టుకోమని చెప్పేసి రివర్స్ క్వశ్చన్ అడిగాడు. ఇది హైలైట్ అనిపించేసింది. నిజంగా తానే తన గేమ్ను పోగొట్టుకుందా. ఎర్లీ మార్నింగ్ కూడా వీళ్ళందరూ అంటుంటే ఎందుకు ఇలా అంటున్నారు అంటే లాస్ట్కి వచ్చింది, దీన్ని ఇప్పుడు ఏం చేయలేను అని చెప్పేసి తన చేతులు ఎత్తేసింది. సో తను చేసిన తప్పులు ఇన్ని రోజులకు తెలిసిందా అంటే అవును అని చెప్పేసింది. అయితే నెక్స్ట్ ఏంటంటే ఇక మనం వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకొక గేమ్ పెట్టేశారు. ఇది చాలా టఫ్ అయిన గేమ్. ఫస్ట్ వీళ్ళు ఏం చేయాలంటే పైన ఎండేసింది అదే వేలాడదీసిన దాంట్లోకి వెళ్ళి బిగ్ బాస్ 8 అనే ఒకటి ఫార్మేట్ చేసేసి ఆ తర్వాత పైకి వచ్చేసి 1 2 3 4 5 అని చెప్పేసి స్టెప్స్ ఉన్నాయి. వాటిని మట్టి గొడ్డలతోటి పడగొట్టేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ టేబుల్ మీద ఫస్ట్ కంటెస్టెంట్ అది ఫస్ట్ అనే స్పెల్లింగ్ తోటి దాన్ని పెట్టేసుకుంటూ దాన్ని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ మళ్ళీ వెనక ప్లాంక్ మీద నిలబడాలి. సో ఈ ఫస్ట్ రెండిట్లలో నిఖిల్ చాలా ఫాస్ట్గా చేశాడు. బట్ థర్డ్ దాంట్లో అవినాష్కు చాలాసార్లు కింద పడిపోయినాయి. ఇంచుమించు మనం నిఖిల్ కంటే నిఖిల్ ఒక్క స్టెప్ అయితే ఫైనలిస్ట్ అవుతాడు అన్నంత దూరం పోయాడు. బట్ ఒక్కసారి కింద పడ్డాక తర్వాత సెట్ చేసుకోలేకపోయాడు. కాకపోతే అవినాష్ కెరటంలా ఎందుకంటే కెరటం అంటే నాకు ఇష్టం. ఎందుకంటే పడి లేచి పడుతున్నందుకు కాదు, పడినా మళ్ళీ లేస్తున్నందుకు అని వివేకానంద మహర్షి చెప్పిన విధంగా ఒక మాట, కెరటం అనేది ఏంటంటే ఎన్నిసార్లు పడ్డా కానీ మళ్ళీ తిరిగి లేస్తుంది. ఆ కెరటంలాగా లేచాడు అనిపించేసింది. ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్కు. యాక్చువల్గా దానికి నబిల్కు థ్యాంక్స్ చెప్పాడు. ఎందుకంటే నేను వెళ్ళిపోతాను అనే పొజిషన్లో నాకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ పెట్టేసి నన్ను ఇక్కడికి ఉండేసి ఫస్ట్ ఫైనలిస్ట్గా నన్ను నిలవడానికి ఛాన్స్ ఇప్పించాడు అని చెప్పేసి తనకు చెప్పాడు కదా, అది గ్రేట్ అనిపించేసింది. ఇక తర్వాత రోహిణి వీళ్ళందరూ సంతోషపడ్డారు. నెక్స్ట్ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత రాములమ్మ బయటికి వెళ్ళిపోయే టైం వచ్చేసింది. తర్వాత ఒక పాట పాడారు కదా, అది ఏ సినిమాలోని పాట నాకైతే అర్థం కాలేదు. మీకు తెలిసేదంటే కింద కామెంట్ చేసేయండి. ఇది ఈరోజు నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నా రివ్యూస్ను అందరికీ అందేలాగా షేర్ చేయండి. మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.